దీంట్లో తప్పు అన్నది చూపించలేదండి బైబిల్లో. బైబిల్ ఒక్క తప్పు లేదండి. బైబిల్ అంతా కూడా దేవుడు చక్కగా రాయించాడు, అందరికీ ఉపయోగపడే విధంగా రాయించాడండి. కానీ భయంకరమైన ఈ మత కుళ్ళు విద్వేషాలతో పేటరేగిపోతున్నారు మతోన్మాదులు. బలవంతంగా కొట్టి, బలవంతంగా కట్టేసి అమాయకులైన సేవకుల్ని ఏమంటే జై శ్రీరామ్ అనిపిస్తున్నారు. ఏంటండి ఇది? నీ యొక్క మత గ్రంథాలు అయ్యి అలాగే చేయమని బోధిస్తున్నాయా? మీ యొక్క దేవుడు అలాగే చెప్తున్నారా? ఎందుకండి? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ అలా బలవంతంగా మనిషిని మార్చమని చెప్తుంది ఎక్కడైనా? ఎక్కడైనా ఏం చెప్తుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. చూడండి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. నమ్మితే బాగుంటది, నమ్మకపోతే శిక్ష అన్నాడు. నిన్ను బలవంతంగా ఏం మార్చట్లేదే. మీరు చేసేదే బలవంత మార్పిడి. మత మార్పిడి చేసేది ఎవరో? మీరే. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష. దీంట్లో ఏం నిన్ను బలవంతమే లేదే. కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టి చెప్పిస్తున్నారా? ఒకవేళ కొంతమంది ఉన్నారేమో అలాంటి వాళ్ళు, డబ్బాశ చూపించో, లేదా ఏదో తినే ఆశ చూపించో, లేదా వస్త్రాలు ఇస్తామనో ఇలా బలవంతంగా చేసేవాళ్ళు ఒకవేళ ఉన్నా వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేయడు. క్రైస్తవుడు అన్నవాడు అలా చేయడు. ఒకవేళ అలా చేసినా అది బైబుల్ దేవుడు మట్టుకు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అన్నీ చూడండి, మీరు చూడండి, అన్నీ చూడండి. అన్నీ చూసి ఏది మంచిదో దాంట్లోకి రమ్మని చెప్పేదే బైబిల్ యొక్క సిద్ధాంతం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగూ చెప్పుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. వెళ్ళండి, అన్నిటినీ చూడండి, మీకు మేలుకరమైంది ఏదో, మీకు ఏది బాగుందో దాన్ని ఆలోచించండి. ఆలోచించి ఏది మంచిదో అది చేయండి. అప్పుడు మీ బ్రతుకులకి నెమ్మది కలుగుతుంది అంటున్నాడు. దీంట్లో బలవంతం ఏమైనా ఉందండి? ఉందా? దీంట్లో బలవంతం ఏమైనా ఉందా? వేచి చూడండి, వెళ్ళండి, మీకు నచ్చితే స్వీకరించండి అని చెప్తున్నాడు దేవుడు. కానీ దేంట్లో మంచుందో, పురాతన మార్గాలు ఏంటి అన్నదే చూడండి అని కూడా చెప్తున్నాడు.